మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి. భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వెయ్యాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మొగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడి మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టించింది. తప్పైపోయిందమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టి వచ్చేయేమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పి పడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటి పళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. నాగరాజు, ఎవరే అమ్మాయి? అమ్మాయా? ఇక్కడ అమ్మాయి ఎవరక్క? నేను. నువ్వు అమ్మాయివా? మోహన్ చూడు. ఎవరో ఏమిటో చెప్పకుండా ఏమిట్రా అది? దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉందక్క. మా అమ్మ నిన్ను. రేయ్ చిన్నోడివి, చూపు తిప్పుకో. ఇప్పుడు ఏం చదువుతున్నావు? మాటలు మారుస్తావరా? ఎవరి అమ్మాయి? ఇదా చెప్తా. ఇది ఒక పెద్ద పిస్త, పక్కపేడ జంత్రి, మహాకంత్రిదనుకో. సమయానికి నేను వెళ్లకుండా ఉంటే దీని బతుకు మట్టాష అయిపోయి ఉండేది. ఏమిట్రా తలతిక్కవాగడు? ఎవరమ్మా నువ్వు? అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకుని పెద్ద పుడింగా తిరిగావే, అప్పుడు ధైర్యం ఇప్పుడేమైంది? పోరా పోరా అవతలికి. వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా. వాడు నిన్నేమన్నా చేశాడా? నేనా? తన్నా? ఇంకా నయ్యం, తననేమి చేయకుండా ఉంటే అదే చాలు. ఎవరు మావయ్య ఈ బావుడు కప్ప? ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను, పట్టుకొచ్చా. ఇంటికి పోరా. నువ్వు చెప్పు. మరేమోనండి, నన్ను ఒక రౌడీ మీద బలాత్కారం చేయబోతుంటే ఈయనొచ్చి కాపాడాడు. పర్వాలేదురా, అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తావు. చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను. ఏమ్మా, నీకెవ్వరూ లేరా? ఎందుకు లేరు? దొంగ కూలు పట్టేవాళ్ళు, జోబులు కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రేయ్, నువ్వు చెప్పమ్మా. నేను ఒంటరి దానండి, నా అనే వాళ్ళు ఎవరు లేరు.
అర్థమైందమ్మా. తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. కన్నవాడు, కట్టుకున్నవాడు, తోడబుట్టినవాడు ఎవరో ఒకరు ఆడదానికి అండగా ఉండాలి. నీ పేరేమిటమ్మా? గీత. గీత. అడ్డగీత, నిలువు గీత. రాజు, వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉందో గాని. అలాగేనండి, మీ ఇష్టం. తగ్గబడికా మీద కాలు వేసేసి సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాని, పనికి మానేదవాని. దోమలు ఎక్కువ, నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. పడుకో, దుప్పు కప్పుకో. రైట్ అంటే చైతి, రైట్ నా కోపం వస్తుంది, కాల్తాయి. రైట్ దూరంగా పోరా. రైట్ ఏమిటి, నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్? నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. వెళ్ళు, పడుకోపో. వెళ్ళా వెళ్ళా. నా మీద నుంచి నువ్వు లేస్తేనేగా. నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొరివితో తల కోకున్నట్టు అవుతుంది. ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరీ దేశం మీద గొడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరీ పని లేకుండా పోతుంది. నీ సెటప్ ఇంట్లోనే ఉందిగా. ఎవరు అదే? దాన్ని చూసినా నేను చూసినా ఒకేలా ఉంటారా? అది ఆడదా? ఎవరా చిలక? ఇదా మనకేసా? చాలే, ఎటో వచ్చేస్తుందా? ఆడవాస రావట్లేదా? ఇంకా దగ్గర ఇందాక ఏమిటి పోస్తున్నా? వారికి నాకు తేడా లేదంటావా? ఏంటే నువ్వు నీ చేను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు.